అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్టు మొగుడు 47వ భాగం. రచయిత వనజ గారు. అభి పెళ్ళైన వెంటనే స్వామీజీదే చెప్పారు. అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంటూ చెప్పలేక బాధతో గొంతు పూడుకుపోయింది ధనంజయ్కి. అప్పుడు అభి వేరు, ఇప్పుడు అభి వేరు కదా అంకుల్. ఏదైనా యాగం కానీ, పూజ కానీ, పరిహారం కానీ చేస్తే ఈ ప్రమాదం తప్పొచ్చుగా. ఆ అవకాశం ఉంటే నేనెందుకు ఇంత సైలెంట్గా ఉంటాను కశ్యప్. పరిహారం లేని శాపమే ఇది. శాపమా? ఆడపడుచులంటే పుట్టింటి మంచి కోరేవారు అనుకున్నా. కాదు, అట్టడుకు తొక్కేసే వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది. అసలు ఏమంటున్నారు అంకుల్? నాకేం అర్థం కావడం లేదు. ఆశ్రమంలో జరిగినంత చెప్పాడు ధనంజయ్ కశ్యప్కి. సుబ్బు, సినిమా చాలా బాగుంది కదా? బాగుంది. ఎందుకు ముభావంగా మాట్లాడుతున్నావు సుబ్బు? కొట్టానంటే సచ్చూరుకుంటావు. కూతురేదో ప్లాన్ చేసిందని మనల్ని బయటికి పంపితే దానికి వత్తాసు పాడుతూ సినిమాకి తీసుకొచ్చావు నన్ను. పోనీ అది అయిపోయాకన్నా ఇంటికి వెళ్దామని అంటే అది వేసిన ప్లాన్ స్పాయిల్ అవుతుందేమో అని రూమ్కి వెళ్దామని చెప్పి ఇలా బయటే మెక్కి దున్నపోతులా బారెడు పొద్దెక్కేదాకా అలా రూమ్లోనే పడుకొని నిద్రపోయి ఇప్పుడు ఇంటికి నన్ను తీసుకొని పోతున్నావు. అక్కడ కూతురు ఏమైనా తేడా చెడగాలి చేసిన ప్లాన్లో నువ్వు బ్రతికి ఉండవు నా చేతుల్లో. చూసుకో. ఏంటి ఎప్పుడు లేని నోరు ఇప్పుడు లేస్తోంది అని అంటుంది గాయి ఆంటీ గుడ్లురివి చూస్తూ. నీకు అసలు మాటలకి నీ చూపులకి ఇప్పట్లో భయపడలేను కానీ అక్కడ నా కూతురికి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తానంటూ కార్ స్పీడ్ మెచ్చాడు సుబ్బు. అనవసరంగా భయపడుతున్నావు సుబ్బు నువ్వు. అక్కడ జానకి కడుపుపోయి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకుని బయటకు పంపి అభి చేతులతో మూడు ముళ్ళు వేయించేస్తే మన లైఫ్ సెట్టు అని అనుకుంటూ జానకి ఏదో జరిగి హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కౌసల్య బయటకు గింటేసినట్టుగా ఊహాలోకంలో విహరిస్తూ ఉంది గాయి ఆంటీ. టైం మధ్యాహ్న సమయంలోకి ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ధనుంజయ్ కార్, సుబ్బు కార్ వచ్చి పోర్టికోలో ఆగాయి. ఇంట్లో నుండి వినిపిస్తున్న ధ్వనికి ఏమైందో తెలియక ఫాస్ట్గా అందరూ కూడా కార్ దిగారు. బయట నుండి వస్తున్న చెల్లెల్ని, బావని చూసి మీరెక్కడికి వెళ్ళారు అని గంభీరంగా అడిగాడు ధనుంజయ్ వాళ్ళ వంకే చూస్తూ కోపంగా. అది అన్నయ్య అని గాయి నాంచుతూ ఉంటే ఏం చెప్పకుండా ఇంటి వైపుకి ఫాస్ట్గా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు సుబ్బు. అంకుల్, వీళ్ళ గురించి తర్వాత, ముందు ఇంట్లో నుంచి ఏవో సౌండ్స్ వినపడుతూ ఉన్నాయి. ముందు అవేంటో వెళ్ళి చూద్దాం పదండి అని మను, కశ్యప్ చెప్పేసరికి అందరూ కూడా కంగారుగా లోపలికి పరిగెత్తుకున్నట్లే వెళ్ళారు. అక్కడ జరుగుతున్నదంతా చూసి ఒక్కసారిగా అందరూ కూడా కొయ్యబారిపోయి అలాగే నిలబడిపోయారు చూస్తూ కూడా. మనం కొద్దిసేపు వెనక్కి వెళ్ళి అసలు అయోధ్యలో ఏం జరిగిందో తెలుసుకుందాం, చూద్దాం రండి. బయటున్న వాళ్ళని చూసి జానకి కూడా టెన్షన్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంది. అజిత్ అని అయోధ్య నగరంతో పాటు భాగ్యనగరం కూడా దద్దరిల్లేలాగా అరిచాడు అభి. కడుపులో ఉన్న బిడ్డలు సైతం భయపడితే జానకి ఒక్క అడుగు వెనక్కి వేసి 2 చేతులతో కడుపుని గట్టిగా పట్టుకుంది. జాహ్నవిని చూస్తూనే మళ్ళీ మత్తుగా ఆమె శరీరాన్ని తాకుతూ ముద్దు పెట్టుకుంటూ సొంతం చేసుకోవాలనుకుంటున్న అజిత్ అభి అరుపులాంటి పిలుపుకి ఉలిక్కిపడి జాహ్నవి మీద నుండి పక్కకు లేచాడు. జానకితో పాటు అభి కూడా అక్కడే ఉండేసరికి అజిత్కి టెన్షన్ స్టార్ట్ అయింది. ఒకటేమో జానకి తనని అలా చూసినందుకు, రెండోది అభి ఏం చేస్తాడో అన్న భయంతో తన ఒంటి మీద డ్రెస్ లేదని గుర్తుకొచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకున్నాడు అజిత్. 2 నిమిషాలు టైం ఇస్తున్నా మీ ఇద్దరికి. ఆలోపు నువ్వు బయటికి రాలేదనుకో, ఎలా ఉన్నావో అలానే నిన్ను బయటికి ఈడ్చుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ అభి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పక్కకి వెళ్ళేసరికి కింద పడి ఉన్న తన బట్టలు తీసుకొని వేసుకున్నాడు అజిత్. బయటికి రాగానే జానకి లోపలికి వెళ్ళింది. అభి అంతగా అరిచినా కూడా ఈ లోకంలోకి రాకుండా అలాగే బెడ్ పైనే కూర్చొని ఎటో చూస్తూ ఉన్న జాహ్నవిని కదిపింది జానకి. అయినా కూడా ఆమెలో ఎలాంటి చలనం లేదు. కన్నీళ్లు మాత్రం ధారాళంగా కారిపోతూనే ఉన్నాయి. జానకి ఆమె 2 బుగ్గలు పట్టుకొని జాహ్నవి అని అంటూ ఊపుతూ భుజాన్ని కదిపేస్తూ ఉంది. ఈ లోకంలోకి వచ్చింది జాహ్నవి. ఆమె పరిస్థితి చూసి జానకి కూడా ఏడుపు తన్నుకొస్తుంటే జాహ్నవికి బట్టలు వేసి బయటికి తీసుకొచ్చింది. జాహ్నవి, జానకి ఇద్దరు బయటికి రాగానే అజిత్ని కాలర్ పట్టుకుని కిందకి లాకెళ్ళాడు అభి. ఇంకా 5 స్టెప్స్ ఉండగానే అజిత్ అక్కడ నుండి తోసేశాడు. దాంతో హాల్ మధ్యలో పడిపోయాడు అజిత్. ఇంట్లో ఉన్న దాదాపు 20 మంది పనివాళ్ళు అభి చూపుకి ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్క మంగమ్మ తప్ప. జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ ఉంది మంగమ్మ. అభి వెళ్ళి అజిత్ని ఎదురుగా సింగిల్ సీటర్ సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చొని అజిత్ని సూటిగా చూస్తున్నాడు. ఆ చూపుకి తడబడుతూనే అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలాగా పైకి లేచాడు అజిత్. జరిగేది సైలెంట్గా చూస్తున్నాడు అభి. ఏంటి అభిరామ్ అలా చూస్తున్నావు? నీ చూపులకి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీ అందరి జుట్టు నా చేతుల్లో ఉంది. అది మీకు తెలుసా? నీ మరదల జీవితం నా చేతుల్లో నాశనం అయిపోయింది, ఆవిరైపోయింది. ఇప్పుడు దాని బ్రతుకు నాశనం అయిపోయింది అని అంటూ పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు అజిత్.
ఆ మాటలకు అభికే కాదు జానకికి కూడా కోపం వస్తూ ఉంటే అజిత్ని కొట్టడానికి ముందుకొచ్చింది జానకి. కానీ అంతలోనే జాహ్నవి అజిత్ని ఆ చెంప ఈ చెంప వాచిపోయేలాగా కొట్టి అభి కాళ్ళ మీద పడింది. జాహ్నవి పైకి లేగు ఆమెను ముట్టుకోకుండా వెళ్ళినంత కూల్గా చెప్పాడు అభి. లేదు బావ, మీకు అన్యాయం చేయాలని చూసి నాకు ఇలా జరగాల్సిందే అంటూ అభి కాళ్ళ దగ్గర కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంది జాహ్నవి. ఆమెను లేవమన్నట్టుగా మంగమ్మ వైపు ఒక లుక్ ఇచ్చాడు అభి. మంగమ్మ జాహ్నవిని లేపి పక్కకు తీసుకెళ్ళగానే, రేయ్, నీ ముందున్నవి రెండే దారులు. ఒకటి, ఏ ఎవిడెన్స్ లేకుండా నిన్ననే వాడిని ఈ ప్రపంచానికి దూరం చేయడం. రెండు, బుద్ధిగా చేసిన తప్పును ఒప్పుకొని తనను పెళ్లి చేసుకో అని అభి అనగానే అచ్చా అన్నట్టు రెక్లెస్గా లుక్ ఇచ్చి, ఇలా పడుకున్న వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే నా లిస్టు పెరిగిపోతుంది. ఎనీవే, నీ మరదలు సూపర్ హాట్ అండ్ సూపర్ సెక్ అనే మాట ఇంకా నోట్ల నుండి బయటకి రానట్టే అజిత్ రక్తంతో హాల్ క్లీన్ చేయించాడు అభి. దాంతో నోట్లో నుంచి వస్తున్న ఆ బ్లడ్కి చేతులు అడ్డుపెట్టి అభి వైపే గుర్రుగా చూశాడు అజిత్. నువ్వు ఎలా చూసినా కానీ నో యూస్. నీ ముందర ఉండేవి రెండే రెండు దారులు అని ఆల్రెడీ నీకు చెప్పాను. నాకు ఓపిక చాలా తక్కువ. చెప్పు, ఈ రెండిట్లో ఏ దారిని నువ్వు ఎంచుకుంటావు, ఏది చూసుకుంటావు చెప్పు. చూస్ వన్ ఆప్షన్ అని అభి గద్దించేసరికి, నేను దాన్ని పెళ్లి చేసుకోను, నీకు చేతనైంది నువ్వు చేసుకో అని అజిత్ ఏదో అత్తగారింటికి వచ్చిపోతున్నట్టుగా అక్కడి నుంచి కానీ బయటకు పోతూ ఉంటే ఈసారి అభిలో కోపం నశించి ఒక్క తను తన్నాడు. దాంతో అజిత్ వెళ్ళి జాహ్నవి కాళ్ళ దగ్గర పడ్డాడు. మీ ప్లాన్ ఏంటో మీకు చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. ఇందులో తన తప్పు ఉన్నా కూడా విచక్షణ లేకుండా ప్రవర్తించింది నువ్వు. మర్యాదగా తాళి కట్టు అని అభి జానకి వైపు చూసేసరికి పూజ గదిలోకి వెళ్ళి దారానికి పసుపు కొమ్ము తీసుకొచ్చి ప్లేట్లో కొన్ని అక్షింతలు కూడా కలుపుకొచ్చి అభి పక్కనే నిలబడింది జానకి. ఇప్పుడు వీడికి ఇంకో గతి లేదు, దాని మరదలు ఇంకెవరికి చేయలేడు, ఇప్పుడు నేను చెప్పిందే వింటాడు అనుకుంటూ, సరే నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు వచ్చి నా మరదల్ని పెళ్లి చేసుకో అని నా కాళ్ళు పట్టుకుని అడిగితే అప్పుడు ఆలోచించి చేసుకుంటా అని అజిత్ పొగరుగా నోట్లో బ్లడ్ బయటకు వస్తున్నా కూడా గర్వంగా అంటూ ఉండేసరికి జాహ్నవి అని గట్టిగా పిలిచాడు అభి. దానికి భయంతో తలెత్తి చూసింది జాహ్నవి. నువ్వు వీడిని కాకుండా ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటావా చెప్పు, ఆ మరుక్షణమే వీడిని నామరూపాలు లేకుండా నేను ఈ భూమి మీద లేకుండా చేసేస్తానని జాహ్నవినే సూటిగా చూస్తూ అభి అడిగేసరికి, వీడొక వీధి కుక్క అని నాకు తెలుసు బావా, కానీ వీడు తాకిన ఈ శరీరాన్ని నేను ఇంకొకరికి అప్పచెప్పలేను, జీవితాంతం ఒంటరిగా ఇలాగే బ్రతికేస్తాను అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉన్న జాహ్నవి మాటలు క్షణం ఆలోచించకుండా అభి అజిత్ గొంతు పట్టుకున్నాడు. దాంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ అభి చేయి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన ఈ పనికి మాలిన పనికి ఆన్సర్ చేస్తావా చెయ్యవా అనేసరికి ఇంకొక సెకండ్ అలాగే ఉన్న తన ప్రాణాలు పోవడం గ్యారంటీ అనుకుంటూ తాళి కడతానన్నట్లు తల ఊపాడు అజిత్. దాంతో ఊపిరి ఆగిపోయేంతగా గొంతు నులిమేసి మళ్ళీ ఊపిరి పేసేలాగా చెయ్యి వదిలేశాడు అభి. అజిత్ దగ్గుతూ, కాసేపు ఆయాసపడితే జాను వాడికి ఆ తాలివ్వు అంటూ, ఎప్పుడో అన్నట్లున్నావు కదా మిస్టర్ అజిత్, నా ఫ్రెండ్గా నా పెళ్ళి నీ చేతుల మీద జరగాలని, ఇప్పుడు హ్యాపీనా, నీ పెళ్ళి జానకి చేతుల మీదుగానే జరుగుతుందని అభి సైడ్ స్మైల్తో అడుగుతుండేసరికి అజిత్ ఇంకా కోపంగా జానకి వైపు అభి వైపే చూశాడు. రేయ్, ఆ లుక్స్ దించు అని అభి సీరియస్గా అనేసరికి జానకి మీద నుండి అభి మీదకి మళ్లించాడు ఆ లుక్స్ని. ఇప్పుడు నీ టైం వచ్చింది, ఆడుతున్నావు. ఒకప్పుడు నా టైం గడిచింది, ఆ రోజు నిన్ను అసలు మనిషిగానే కాకుండా చేశాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెడితే కనీసం బ్రతికి అయినా ఉంటావు, లేకుంటే శవంగా కూడా లేకుండా చేస్తాను అని అజిత్ అంటున్నంతలో ఈసారి జానకి నే అజిత్ని లాగిపెట్టి కొట్టి ఒకరు పట్టు ముగ్గురు చేతిలో తన్నులు తినేసరికి అవమానమయ్యి లోపలే రగిలిపోతూ సైలెంట్ అయిపోయాడు అజిత్. ఒరే అజిత్, నీకు ఇస్తున్న టైం అయిపోతుంది, ఫాస్ట్గా కానివ్వనేసరికి చివరి ప్రయత్నంగా, నువ్వు నా గురించి మర్చిపోయావు మిస్టర్ అభిరామ్, నీ ముందు ఉండేది నీ కంపెనీలో వేలకు పనిచేసే అజిత్ కాదు, ఎస్టీఏ కంపెనీతో పోటీపడి అజిత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అజిత్ కుమార్ అని గొప్పగా చెప్పాడు. సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన కుక్క సింహం అయిపోదురా ఎర్రిబర్రే అంటూ, నీ బాధ అదా, ఒక కంపెనీ చైర్మన్ పెళ్ళి ఇంత సైలెంట్గా జరగడం నీకు నచ్చలేదు అంతేగా అని అంటూ ఫోన్ తీసుకొని మ్యారేజ్ థీమ్ మ్యూజిక్ పెట్టాడు అభి. దాంతో ఇంకా అజిత్ ఒళ్ళు మండిపోయింది. అయినా చేసేదేం లేక జానకి ముందుకు పెట్టిన ప్లేట్లో నుండి పసుపు తాడును తీసుకొని జాహ్నవి ముందరకు వెళ్ళాడు అజిత్. ఒక్క నిమిషం అని అంది జానకి. ఏంటి అన్నట్టుగా అభి చూస్తే ఆపడానికా అన్నట్లు అజిత్ చూశాడు జానకి వైపు. నా బిడ్ అని జానకి ఏదో తేల్చుకోవాలన్నట్టుగా మాట్లాడబోతుంటే అభి ఆపేశాడు. రామ్, వీడు ఇప్పుడు టైం కాదు, కామ్గా ఉండు అని అన్నాడు. రామ్, నేను నిన్ను నమ్ముతున్నా,
ఇంకెవరి బోడి నమ్మకం నాకు అవసరం లేదు. ఈ పంచాయతీ ఇంకోసారి మనం తీరిగ్గా పెట్టుకోవచ్చు. అందరి లెక్కలు తీరుస్తా అప్పుడు అని అభి అనేసరికి జానకి సైలెంట్ అయిపోయింది. ఏంట్రా పెళ్ళి ఆపేస్తామని అనుకుంటున్నావా? అంత లేదు. ఇప్పుడు అది నోరు విప్పిందనుకో అసలు నాటకం బయటపడే వరకు నేను వదలను. అది బయటపడితే కథానాయకుడితో సహా అందరినీ కోసి కూర వండుతా. అప్పుడు నీ వల్ల అన్యాయమైన వాళ్ళు అన్యాయం అయిపోతారు. అందుకే ఈ టాపిక్ ఇప్పటికి పోస్ట్పోన్ చేశా అంటూ అజిత్ దగ్గరగా జరిగి అది ఎప్పటికీ నా జానునే, దాని కడుపులో ఉంది నా బిడ్డలే అని అజిత్కి మాత్రమే వినిపించేలాగా అని అయినా మాటిమాటికి అలా ఆగుతున్నావేంట్రా? నీకేమైనా 5 రోజుల లాగ్ పెళ్ళి కావాలా ఏంటి? హీరోని నేనే. సింపుల్గా పెళ్లి చేసుకుంటే విలన్వి నువ్వు. ఇంతకంటే ఎక్కువగా నువ్వు ఊహించుకోకు అని అంటూ చెప్పి సోది లేకుండా అజిత్తో జాహ్నవి మెడలో 3 ముళ్ళు వేయించేయమని తాళి కట్టించేశాడు అభి. సరిగ్గా లాస్ట్ ముడి వేసే టైంకే ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుమ్మం ముందు నిలబడి అక్కడ జరిగేదాన్ని అలాగే కొయ్యబారిపోతే మను పాప ఒక్క విజిల్ వేసింది. గాయి సుబ్బుల మైండ్లు మొద్దుబారిపోయాయి అక్కడ జరుగుతున్నది చూడగానే. ధనుంజయ్ కౌసల్య ఏం అర్థం కాక అలా చూస్తూ ఇంట్లోకి వెళ్ళారు. అభి, ఇంట్లో ఏం జరుగుతోంది? అజిత్ ఏంటి ఇక్కడ? జాహ్నవితో ఇతనికి పెళ్ళేంటి? కాస్త గట్టిగా అడిగాడు ధనంజయ్. డాడ్ నాకు కూడా తెలియదు, ఆఫీస్ వర్క్ ఏం లేదని లేట్గా నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి ఇలా జరిగింది డాడ్. ఆపే ఛాన్స్ కూడా లేకపోయింది. అభి చెప్పింది నమ్మాలని గాయి సుబ్బుకి నమ్మాలని లేకపోయినా సైలెంట్గా నిలబడి ఉన్నారు. కశ్యప్ కూడా ఏదో సెన్స్ చేసి ఒక సైడ్ ఉన్నాడు. అజిత్, వాట్ ఈస్ దిస్? మా కంపెనీలో మంచి ఎంప్లాయ్ అని నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది, సొంతంగా ఎదుగుతున్నామని అభిమానం కూడా ఉంది. కానీ నా మేనకోడల్ని ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకునే ధైర్యం కూడా వచ్చిందా? ఎందుకు ఈ పని చేసావని గంభీరంగా అడిగాడు ధనంజయ్. అజిత్ అభివంక చూస్తే ఐవింగ్ చేసి జవాబు ఎత్తుక్కోరా సన్నాసి అన్నట్టు చూసి మంగమ్మ అందరికీ జ్యూస్ ఇవ్వు అని ఆర్డర్ వేశాడు అభి. అట్టాగే అబ్బాయి గారు అని అంటూ మంగమ్మ కిచెన్లోకి వెళ్తే అజిత్ ధనంజయ్ వంక భయంగా చూశాడు. తను కల్పించుకోవడం పోబోతూ ఉంటే సుబ్బు గాయి చేతిని గట్టిగా పట్టుకొని ఆపేసింది. అది సార్, టెల్ మీ, ఐ లవ్ జాహ్నవి సార్ అని అజిత్ చెప్పగానే మొత్తం కూడా అందరూ షాక్ అయితే అభి రిలాక్స్డ్గా సోఫాలో అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు. వాట్? ఎస్ సార్. ఎప్పటి నుండో అంటూ అభిని తినేలాగా చూస్తూ జాహ్నవిని చీప్గా చూశాడు అజిత్. లవ్ అంటే ఇలా తాళి కట్టేస్తారా? మ్యారేజ్ అంటే వాల్యూ లేదా? అసలు ఇది పెళ్ళే అంటారా అని ధనుంజయ్ గొంతు రెట్టించేసరికి మంచి పాయింట్ దొరికేస్తుంది అనుకుంటూ సుబ్బు చేయి విదిలించుకొని అలా అడగన్నయ్యా, అసలు ఇది పెళ్ళి అని అంటారా? అసలు కాదు జాను, ఈ తాళి తీసి వాడు ముఖం మీద కొట్టేవే, దిక్కుమాలిన మొహము వీడోను అంటూ 2 కన్నీటి బొట్టు రాల్చేసింది గాయి ఆంటీ. అత్త చూడు అభిబాబు, వీడు ఎలాంటి పని చేశాడో నువ్వన్నా పిచ్చిదానికి చెప్పు, తాళి తెంపేయమని నేనున్నానని ధైర్యం చెప్పు అభిబాబు అంటూ బోరున గాయి ఏడ్చేస్తుంటే జాహ్నవి తాళంట తీస్తావా? నేను తీయను బావా, ఇతనే నా భర్త. అజిత్, అసలు ఏం జరిగిందో చెప్తావా? ఓపిక నశించి రోజుకి కొత్త విషయాలు కళ్ళెదుటికి వస్తుంటే విసుగు చెంది అడిగాడు ధనుంజయ్. డాడ్, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, కూర్చోండి ఫస్ట్ అని అంటూ ధనుంజయ్ని కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి స్క్రిప్ట్ రెడీ చేసుకోరా అజ్జి బజ్జి అన్నట్టు చూశాడు అభి. సార్, చాలా ఇయర్స్ నుండి నేను జాహ్నవిని లవ్ చేస్తున్నాను, కానీ తను అభిని లవ్ చేస్తున్నాను అని చెప్పి నన్ను లైట్ తీసుకుంది. ముందు నేను అది తేలిగ్గా తీసుకున్నా, కానీ అభి సార్ పెళ్ళైన మా బావే నా భర్త అంటుంటే నా లవ్ని సక్సెస్ చేసుకోవడానికి వేరే మార్గం లేక ఇలా తాళి కట్టేశానని తన వంతు పాత్ర ముగించి జాహ్నవిని కూడా ముంచేశాడు అజిత్. ధనుంజయ్ జాహ్నవి వంక చూస్తే మామయ్య, కౌసల్య, జాహ్నవి పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా కోడలు చేసుకుంటానని అన్నావా? లేదండి. ఈసారి క్వశ్చన్ మార్క్ ఫేస్తో జాహ్నవిని చూశాడు ధనుంజయ్. అత్తయ్య ఏం చెప్పలేదు మావయ్య అంటూ జాహ్నవి గాయి వైపు చూస్తే వద్దే, నా పేరు చెప్పొద్దు అని అంటూ తల అడ్డంగా ఊపింది గాయి ఆంటీ. లింక్గా సాగుతున్న పిల్లబచ్చా విలన్ డ్రామాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అభి. మను, కశ్యప్లు కూడా లోపల ఎంజాయ్ చేస్తుంటే జానకి, కౌసల్య భర్తల ఆజ్ఞ మేరకు జరిగేది చూస్తూ జరిగింది తెలుసుకుంటున్నారు. తప్పు దగ్గర అమ్మలేదు, అక్కలేదు అనుకొని అమ్మ చెప్పింది మావయ్య అంది జాహ్నవి. ధనుంజయ్ గాయి వంక చూస్తే అలాగే బిగుసుకుపోయింది. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు గాయి ఆంటీ ఏం చెప్తుంది? మొత్తానికి గుంటనక్కల పని భలే అయ్యింది కదా. అజిత్, జాహ్నవి మెడలో తాళి కట్టేశారు. ఇప్పటికైనా గాయి సుబ్బులు మారతారా, లేదా మళ్ళీ ఏమైనా పిచ్చి ప్లాన్లు వేస్తారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.